నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన. భవిష్యత్తులో రాజధాని అమరావతి నిర్మాణం స్ఫూర్తిగా నిలుస్తుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశం గర్వించేలా అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తి చేస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. అమరావతిలోని 7 గ్రామాల్లో భూ సమీకరణకు నిర్ణయం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి. ఘన నివాళులర్పించిన రాజకీయ, ప్రజా సంఘాల నేతలు. రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండటం చాలా అరుదని చెప్పారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగం అందుకున్నాయని, భూములిచ్చిన రైతులు పెద్ద త్యాగం చేశారని చెప్పారు. అమరావతి నిర్మాణాన్ని భుజాలపై మోస్తున్న సీఎం చంద్రబాబును చూసి అంతా గర్వపడాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంగ్త్ ని అర్థం చేసుకుని మనం బ్యాంకింగ్ ఫంక్షన్స్ ఉండాలి. It cannot be that you've come here, you set up branch, all right, you've got a regional headquarters. అది మాత్రం చాలదు. ఈ క్యాపిటల్ నిర్మాణం చేయడంలో రైతులు ఒక భాగం, పెద్ద త్యాగం చేసిన భాగం, అది మనం మరచిపోలేం. కొత్త అమరావతి అంటే ముందు మనకు గుర్తు వచ్చేది రైతులే. సో బ్యాంకింగ్ సెక్టర్ నుంచి ఇవాళ ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చిన వాళ్ళు ముందుగా రైతులకి సమస్య లేకుండా బ్యాంకింగ్ని అందించడం మీ బాధ్యత. అది ఒక కృషి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే లోన్స్ మాత్రం కాదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేయడం హర్షణీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా 34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. 2028 నాటికి రాజధాని పనులు పూర్తి చేసేందుకు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, అందుకు ముఖ్య కారణం నిర్మలా సీతారామన్ అని అన్నారు. కేంద్రం అమరావతి నిర్మాణానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందన్నారు. జీఎస్టీ సంస్కరణలు ఒక గేమ్ చేంజర్ అని చెప్పారు. గత ప్రభుత్వం రాజధాని పనులను నిలిపివేయడం వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈరోజు ఇక్కడుండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటున్నానంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్న 56,000 కోట్ల రూపాయలు విలువైన 95 ప్రాజెక్టులు ప్రారంభించాం. ఇప్పుడు తొందరలోనే సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తవుతుంది. అదే సమయంలో నిన్నే అమరావతి సిఆర్డిఏ ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా 2028 కల్లా పూర్తి చేయడం,
కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు. ఈ సిటీకి దగ్గర 7 నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే, ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ 2 సిటీలు ఉంటే 3వ సిటీ యాడ్ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి వెలగపూడి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని పలు గ్రామాల్లో 16,666 ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించారు. 7 గ్రామాల్లో ఈ సమీకరణ జరగనుంది. మొత్తం 26 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నసీర్ అహ్మద్, డిఆర్ఓ ఖాజావలి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సమాజంలో సంస్కరణలకు బాటలు వేసిన మహనీయులు పూలే అని, అందుకే ప్రతి వాడలో పూలే వర్ధంతి జరుపుకుంటున్నామన్నారు. అణగారిన వర్గాలకు రాజ్యాంగంలో అవకాశాలు కల్పించేందుకు ఆయన కృషి ఎంతో ఉందని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి 34% రిజర్వేషన్ తెచ్చిందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం బీసీ హక్కులను కాలరాసి వారికి ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిలా, కార్పొరేటర్లు పయ్యావుల అశోక్, సమత తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈరోజు ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆనాడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, మహిళల్ని వ్యతిరేకించేటువంటి అంశాలన్నింటినీ కూడా పూర్తిగా విరోధించి మహిళలకు ముఖ్యంగా మొదటి విద్యాలయాన్ని, పాఠశాలను పెట్టి మహిళలను ప్రోత్సహించినటువంటి మహానుభావుడు ఈ దేశంలో అసమానతలను పారదోడడానికి పునాదేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ప్రతి వాడలో ప్రతి ఇంటిలో కూడా ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థలో అణగారినటువంటి వర్గాల్ని అభ్యున్నత వైపుకు నడిపించాలని ఆలోచించినటువంటి మొట్టమొదటి గురువుగా మనం జ్యోతిరావు పూలేని అభివర్ణిస్తాం. ఎందుకంటే ఆనాడు ఆయన చేసినటువంటి పోరాటాలు 1, 2 కాదు. మహిళలకు విద్యా హక్కును కల్పించినటువంటి ఒక సంస్కర్త, అదేవిధంగా సమాజంలో సంస్కరణలకు బాట వేసినటువంటి ఒక సంఘ శిల్పి ఆయన. మరి ఈ రకంగా చెప్పాలంటే బాలుల హక్కుల గురించి, రైతుల హక్కుల గురించి. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించారు. పూలే చిత్రపటానికి గల్లా మాధవి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. సమసమాజ స్థాపన కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే విశేష కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు విద్యతోనే రాణించగలరని మహాత్మా జ్యోతిరావు పూలే ఎప్పుడో గుర్తించారని చెప్పారు. ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంప్ ఆఫీస్లో ఆయనకి నాయకులతో, కార్యకర్తలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే అంటేనే మనందరికీ ఒక గొప్ప సంఘ సంస్కర్తగా, మరి ఒక విద్యావంతులుగా మనందరికీ సుపరిచితులే. మరి ఆయన లాంటి కృషివంతులైన వాళ్ళ వల్లనే ఈరోజు మాలాంటి వాళ్ళందరం కూడా బయటికి వచ్చి ఉన్నత విద్యావంతుల్లాగా ముందుకు వెళ్తూ, సామాజిక రుగ్మతల నుంచి బయటికి వెళ్తూ ఈరోజు ఒక చక్కటి స్థానంలో మేమందరం కూడా ఈరోజు ముందుకెళ్తున్నామనంటే కేవలం అలాంటి మహనీయుల యొక్క కృషి ఒక్కటే అని మనం చెప్పుకోవచ్చు. మరి మనకు ఎప్పటి నుంచో ఉన్న పితృస్వామిక సమాజంలో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి, లేదంటే వెనకబాటు నుంచి బయటికి వేయాలి అనంటే, వాళ్ళు బయటికి రావాలి అనంటే చదువు ఒక్కటే మార్గము అని చెప్పి మొట్టమొదటి విద్యాలయాన్ని ఆయన ఏర్పాటు చేసి సమాజంలో స్త్రీకి విద్యని అందించిన మహోన్నత వ్యక్తి. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎంతగానో సహకరిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు పయ్యావుల కేశవ్, లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం జవాబుదారీతనంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్ అన్నారు. రైతుల నమ్మకమే రాజధాని నిర్మాణానికి పునాది అన్నారు. రాష్ట్రానికి నిర్మలా సీతారామన్ అన్ని విధాలా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి ప్రీమియర్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే బీమా సంస్థలు ఒకటే చోట ప్రత్యేకించి ఒక బ్యాంకింగ్ స్ట్రీట్కి ఉండటం చాలా దేశంలో చాలా అరుదైన సంఘటన. అలాంటి దానికి పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే అతిపెద్ద అడుగు. ప్రధాన బ్యాంకుల కార్యాలయాలు, ఆర్థిక సంస్థలు ఒకటే చోట ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలు చాలా వేగంగా పుంజుకుంటాయి. పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుంది. ఆ విశ్వాసం అమరావతిని ఆర్థిక కేంద్రంగా నిలబెడుతుంది. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. ప్రపంచ చరిత్రలో 34,000 ఎకరాలు ఉన్న గ్రామాల్లో ఒక్క వ్యక్తిని కూడా డిస్ప్లే చేయకుండా ఫాస్టెస్ట్గా 60 రోజుల లోపు ల్యాండ్ పూలింగ్ చేసి దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు అంటే ఒకటి దానికి కారణం మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండే బ్రాండ్, నమ్మకం, అదేవిధంగా మా అమరావతి ప్రాంత ప్రజల మంచితనం, త్యాగం అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇచ్చిన ప్రతి ఎకరాలో 98% ఈ రోజున ప్లాట్లన్నీ చేసి వాళ్ళందరికీ ఇచ్చారు. కేవలం 2% అంటే 700 ఎకరాలు మాత్రమే ఈరోజు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవి కూడా వచ్చే 3-4 నెలల్లో ఇచ్చి, ఇంధనం ధనమే, ఆ ధనం వెనకుండి నడిపిస్తున్నటువంటి సీతారామన్ గారే. ఈరోజు మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయన్న, వందే భారత్లు వస్తూ ఉన్నాయన్న, కనీవిని ఎరుగని రీతిలో నార్త్ ఈస్ట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్లు జరుగుతూ ఉన్నాయన్న, డిఫెన్స్ రంగంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయనుకున్నా కూడా, దేశం మొత్తం మీద కూడా ఇటు రైల్వే నెట్వర్క్, రోడ్ నెట్వర్క్ పెరుగుతూ ఉంది అనుకున్నా కూడా, హాస్పిటల్స్, స్కూల్స్కి సపోర్ట్ పెరుగుతూ ఉంది అనుకున్నా కూడా, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ఆలోచనలకి సాధ్యం రూపకల్పన ఆయన చేస్తే ఆచరణ రూపం ఇస్తున్నటువంటి సీతారామన్ గారికి ఈ దేశం కూడా గుర్తుపెట్టుకునేటువంటి సేవలు అందిస్తా ఉన్నారు ఆవిడ అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలు ఆటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా అయిన పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం, చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. సమాజంలో అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని ఇచ్చిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల విద్య ద్వారానే సమాజం అభివృద్ది చెందుతుందని మహిళా పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జయసుధ, సముద్రాల చిన్నకోటేశ్వరరావు, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఒకసారి వారి సేవల్ని, వారి రచనని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలకి విద్య కావాలి, విద్య ద్వారానే విముక్తి కలుగుతుంది, విద్య ద్వారానే పీడితులు, తాడితులంతా విముక్తి చెందుతారని చెప్పి మొట్టమొదటిసారిగా చెప్పిన తత్వవేత్త జ్యోతిరావు పూలే. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నా గురువు జ్యోతిరావు పూలే అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అంటే అంబేద్కర్ లాంటి వాడే నా గురువు అని చెప్పాడంటే అప్పటికే ఆయన సమాజంలో ఎంత గౌరవం తెచ్చుకున్నాడో ఒకసారి మనం చేసుకోవాలి. ఈరోజు బీసీ, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి సామాజిక న్యాయం కోసం, వాళ్ళ హక్కుల కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఈరోజు చాలా ముందుంది. అందువల్ల మన చట్టసభల్లో రిజర్వేషన్ బీసీలకు రావాలి. మరి పంచాయతీ, మండలాలు, లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీలకి రిజర్వేషన్ పెంచాలి. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి సందర్భంగా టీబీ సెంటర్లోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు పూలే అని కొనియాడారు. ఆనాడు ఉన్న అంటరానితనం, మూఢనమ్మకాలు రూపుమాపేందుకు పోరాటం చేశారని గుర్తు చేశారు. అలాంటి మహనీయులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రాజనారాయణ, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మానవ సమాజ పరిస్థితి ఎలా ఉండేది, అంటరానితనం ఎలా ఉండేది, అడుగు వర్గాలని ఏ విధంగా చూసేవారో మనం ఊహించలేము. అలాంటి సమాజంలో వెలుగెత్తి గొంతు విప్పి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకోవడంతో పాటు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ఉన్న కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే పోరాడారన్నారు. ఆడపిల్లలకు విద్య అవసరమని సావిత్రిబాయి పూలే మహిళల కోసం పాఠశాల ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీలు తోటా శ్రీనివాస్, దేశు సత్యనారాయణ, బీసీ నాయకులు శేషగిరి, కామేపల్లి వెంకటేశ్వర్లు, మల్లాల లక్ష్మణ్, జితేంద్ర గుప్తా, మర్రి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారు కుల వివక్షకి వ్యతిరేకంగా, అలాగే స్త్రీల హక్కుల కోసం, అలాగే విద్యా వ్యాప్తి కోసం ఆ రోజుల్లో ఎంతో బలంగా పోరాడినటువంటి మహానుభావులు వారు. మనుధర్మం పాటించేటువంటి ఆ రోజుల్లో కులాలు అంటరాని వారిని, అస్పృశ్యతని రూపుమాపే విధంగా వారు చేసినటువంటి ఎనలేని కృషి అనేది మన చరిత్రలో లిఖించదగినబడినది. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కొరవి వినయ్ కుమార్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యశోధన పేరుతో పూలే సమాజంలోని మూఢనమ్మకాలపై పోరాటం చేశారన్నారు. అణగారిన వర్గాల అభివృద్ది కోసం అన్ని వర్గాల వారు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అనేక మంది రోజున అసత్యాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, బాలికల విద్య కోసం, మహిళా విద్య కోసం, సమాజ ప్రగతి కోసం, అణగారిన ప్రజల హక్కుల కోసం పోరాటం జరుగుతుంది. భారత రాజ్యాంగం అంబేద్కర్ పూలే ఆశయాలతోటి నిర్మించబడ్డటువంటి భారత రాజ్యాంగం ఈ రోజున సంక్షోభంలో పెడుతూ ఉంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి, మహాత్మా జ్యోతిబా పూలేకి నివాళి. మహాత్మా పూలే ఆశయాలు కొనసాగించడంలో అణగారిన కులాలతో పాటు సామాజిక చైతన్యవంతమైనటువంటి ఇతర సామాజిక వర్గాలు కూడా కలిసికట్టుగా రావాలని కోరుతూ దశాబ్ద కాలం పాటు నిలిచిపోయిన నందివెలుగు ఆర్ఓబీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాతగుంటూరు వాసుల చిరకాల స్వప్నం నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం. ప్రజల అవసరాన్ని గుర్తించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం 2017లో రైల్వే శాఖతో కలిసి చెరిసగం పెట్టుబడితో నిర్మాణం మొదలుపెట్టి కొంతమేరకు పూర్తి చేసింది. అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణాన్ని మూలన పడేసింది. దాంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఈ మార్గంలో రాకపోకలంటేనే తలనొప్పిగా మారింది. గేటు పడితే చాలు ఇరువైపులా వాహనాల రద్దీతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడి పాత కాంట్రాక్టర్కు రావాల్సిన బకాయిలు 10 కోట్లు ఇప్పించారు. మరో 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వేరే కాంట్రాక్టర్కు పనులు అప్పగించారు. కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆ దిశగానే బ్రిడ్జి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
గాంధీగా పేరుగాంచిన వట్టికూటి వెంకట సుబ్బయ్య వర్ధంతిని లక్ష్మీపురంలో నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్తో పాటు కొండా శివరామరెడ్డి, పాటిబండ్ల విష్ణు, శేషగిరిరావు, సత్యవతి, కస్తూరి తదితరులు పుష్పాంజలి ఘటించారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ 40 ఏళ్ల పాటు గుంటూరులో శ్రమదానం చేసిన వ్యక్తి వెంకట సుబ్బయ్య అని డొక్కా తెలిపారు. ఆయన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆ మహానుభావుడు తన జీవించిన కాలంలో మరి పారిశుభ్రతకి ఎంతో ప్రాధాన్యత, గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని మరి పారిశుద్ధ్యం కోసం ఒక ప్రచారంగా నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి. మరి అలాంటి వ్యక్తులను స్మరించుకోవడం, పారిశుద్ధ్యం అనేది ఇప్పుడు అన్ని ఆరోగ్య సమస్యలకి, అనారోగ్య సమస్యలకి అదే కారణంగా ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు. ఆ రోజే దాన్ని గుర్తించి మరి ఆయన ప్రచారం చేస్తూ గాంధీ గారి సాహిత్యాన్ని, పెద్దల సాహిత్యాన్ని, సమాజ హితాన్ని గురే సాహిత్యాన్ని కూడా ప్రజలకి దగ్గరగా చేసిన వ్యక్తి వట్టికూటి వెంకట సుబ్బయ్య గారు. అలాంటి పేరునికైన వ్యక్తి, మరి ఆయన గుంటూరు గాంధీగా ప్రసిద్ధుడైన వ్యక్తి. ఆయన ఈరోజు మననం చేసుకోవటం, ఆయన యొక్క విలువల గురించి తెలుసుకోవటం చాలా అవసరం. భావితరాలకు వారి యొక్క ఆలోచనలు అందించాల్సిన అవసరం కూడా ఉందని. అణగారిన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పూలే వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ యేసరత్నం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. విద్య గొప్పతనాన్ని గుర్తించి మహిళలు కూడా రాణించాలని పూలే నిరంతరం పరితపించారని యేసరత్నం తెలిపారు. జ్యోతిరావుబాయి పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఈ రోజున ఒక పండగలాగా జరుపుకుంటున్నారంటే ఆయన సామాజిక స్ఫృతి, ఆయన పడిన కష్టాలు, 19వ శతాబ్దంలో ఆయన పడిన కష్టాలు, ఈ కుల వివక్ష ఏ విధంగా ఉండేది ఆ రోజుల్లో, 18-19 సెంచరీలో కుల వివక్ష ఎలా ఉండేది అనేది ఈ రోజున సుమారుగా మరి 100 సంవత్సరాలు దాటినప్పటికి కూడా ఇంకా భారతదేశంలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లా టీడీపీ బీసీ విభాగం నాయకులు వేములకొండ శ్రీనివాస్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన పూలేని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. ఆయన బాటలోనే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తూ బీసీలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాడిబోయిన చినబుజ్జి, చల్లా ఆంజనేయ ప్రసాద్, తమటం రామకృష్ణ, చిన్న కొండలరావు, నాగేశ్వరరావు, శంకర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 18వ శతాబ్దంలో తన భార్య సావిత్రిబాయి పూలేని ఉపాధ్యాయునిగా చేసి ఆ రోజున పాఠశాలను ప్రారంభించి మహిళల విద్యతోనే అభివృద్ధి చెందింది రాష్ట్రం, దేశం అని చెప్పేసి ముందుకు పోయిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి 34% రిజర్వేషన్ని ఆ రోజు వైకాపా ప్రభుత్వం 24% కుదించి బీసీలకు అన్యాయం చేస్తే ఈ రోజున 34% చేసి బీసీలకు కూడా రాజ్యాధికారాన్ని చేరువుగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. అలాగే మహిళలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉచిత బస్సుని, వారి స్ఫూర్తితోనే ఉచిత బస్సును పెట్టి ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద కూడా భవానీపురం 3వ లైన్ నివాసులు మిర్చియాడ్ వద్ద ఆందోళన చేపట్టారు. 30 ఏళ్ల క్రితం తాము స్థలాలు కొనుగోలు చేసి నివాసం ఉంటుంటే రియల్ ఎస్టేట్ పేరుతో కొంతమంది తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తాము ఎవరి వద్ద స్థలం కొనుగోలు చేశామో ఆయన రోడ్డుకు స్థలం కేటాయించారని, ఆ రోడ్డును అభివృద్ధి చేయించుకున్నట్లు వివరించారు. అయితే స్థలానికి మరో పక్కన ఉన్న వ్యక్తులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఈ రోడ్డుపై తమకు హక్కులు ఉన్నాయంటూ దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కూడా కాసులకు కక్కుర్తిపడి తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. మాకు మెట్టు నర్సిరెడ్డి గారు 12.5 అడుగులు రోడ్డు మాకు ఇచ్చిన రోడ్డు, అది అవతల వాళ్ళను కూడా 12.5 అడుగులు రోడ్డు వదలమనండి, వదిలితే 25 అడుగులు అవుద్ది, అప్పుడు నడవమనండి, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడైతే మేము నడవనిటానికి మాకు సరిపోదంటున్నాం, వాళ్ళని వదులుకొని కట్టుకోమంటున్నాం. వాళ్ళిద్దరి ఇళ్ళ కోసమని మమ్మల్ని మొత్తాన్ని, పేట మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. అది న్యాయం చేయాలి. మేము ఇప్పటికీ ఎంతమంది దగ్గరకు తిరిగాము, కాగితకాలు మున్సిపాలిటీ వాళ్ళకి
మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సెక్రటరీ వాళ్ళకి ఇచ్చి 10 రోజులు వాళ్ళ దగ్గరే ఉంచుకొని అదేమంటే మీ స్వాధీనాలు ఎప్పుడో లిఫ్ట్ చేశారు. మాకు మీద స్వాధీనం కింద అమ్మారు. మేము ఎప్పుడో కొనుక్కున్నాము. మేము స్వాధీనం అయితే పన్ను ఎవరు కడుతున్నారండి? మున్సిపాలిటీకి పన్ను మేము కట్టట్లేదా? వాటర్ పన్ను కడుతున్నాం, ఇంటి పన్ను కడుతున్నాం, చెత్త పన్ను కడుతున్నాం, అన్ని పన్నులు మేము కడుతున్నాం. అయినా మమ్మల్ని మేము లేని టైంలో వచ్చి ఆ 2 ఏళ్లలో వచ్చి వాళ్ళు ఎందుకయ్యా మీరు గొడవ కొత్తనాది? మేము రోడ్డు ఎంత వదిలేం కదా, కనీసం 9 అడుగులన్నా మీరు వదులుకుంటే మనం అందరం నడవచ్చు అంటే మేము నడవము. నీ దిక్కున్న కాడికి చెప్పుకోపో, మీరు కుక్కలాగా పోగొద్దు, మూసుకొని పోండి, ఆడవాళ్ళని మూసుకొని పోండి అంటే ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారు? అందరం ఆడవాళ్ళం కదా, వాళ్ళ భార్య ఆడదు కదా, వాళ్ళ అమ్మ ఆడవాళ్ళు కదా, మూసుకొని పొమ్మంటే ఊరుకుంటాడు ఆయన? గత 30 సంవత్సరాల క్రితం మేము ఆ స్థలాలు కొనుక్కున్నాం స్వామి. 30 సంవత్సరాల నుంచి గుర్తుకు రాని మున్సిపాలిటీ ఈ రోజు గుర్తుకొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఇలాగ మమ్మల్ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు స్వామి. మాకు రోడ్డు వదిలిపెట్టి వాళ్ళు కూడా నడవటానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు స్వామి. ఆ స్థలం నర్సిరెడ్డి గారి దగ్గర మేము కొనుక్కున్నాం. నర్సిరెడ్డి గారి పొలంలో మాకు రోడ్డు ఇచ్చారు. 30 సంవత్సరాల నుంచి అదే రోడ్లో తిరుగుతున్నాం స్వామి. ఈ రోజు సిమెంట్ రోడ్డు వేసేటప్పటికి ఇది మున్సిపాలిటీ హక్కు అని చెప్పేసి కృష్ణారెడ్డి గారు ఇటు పక్కకు అమ్మాడు స్వామి. మహాత్మా జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి కార్యక్రమాన్ని హిందూ కాలేజ్ కూడల్లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేసన శంకర్రావు, కుమార క్రాంతి కుమార్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం, కన్నా మాస్టర్, అన్నవరపు నాగమల్లేశ్వరరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజమే దేవాలయమని పనిచేసిన మహనీయులు పూలే అని కొనియాడారు. దేశంలో విద్యాభివృద్ది కోసం అహర్నిశలు కృషి చేశారన్నారు. అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే స్మృతి వనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమాజంలో ఆయనకి కులం లేదు, మతం లేదు, రాజకీయ పార్టీలు లేవు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి స్ఫూర్తితో ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఒక అణగారిన వర్గాలకే కాదు, అన్ని వర్గాలకి సంబంధించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఒక శుభదినం. ఎందుకంటే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వెనకబాడి వర్గాల సమాజంలో జరుగుతున్న అన్యాయాలపైన నాడు ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే మన కోసం, మా బీసీల కోసం, అణగారిన వర్గాల కోసం పోరాడిన మహానుభావుడికి ఈ రోజున పెద్ద ఎత్తున గుంటూరు నగరంలో రాజకీయ పార్టీలు కానీ, కుల సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఘననివాళులు అర్పించడం నిజంగా అందరికి కూడా, మా బీసీ అందరూ కూడా ఆనందదాయకం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే విగ్రహంతో కలిపి ఐలాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూలే భవనాన్ని నిర్మించాలని కోరారు. బీసీల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు తాడికొండ నరసింహారావు, భగత్ సింగ్, జూపూడి శ్రీనివాసరావు, నల్లపు నీలాంబరం, డేవిడ్ విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెంటర్లో ఐలాండ్ ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఖచ్చితంగా ఈ విగ్రహాన్నితో పాటు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని కూడా మరి సెంటర్లో ఐలాండ్ కట్టి మరి డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా విగ్రహాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే భారతదేశానికి ఎంతో గొప్ప భవిష్యత్తునిచ్చాడు. సావిత్రిబాయి పూలే కానీ, జ్యోతిబా పూలే కానీ సమాజంలో అంటరాని కులంలో మనుధర్మం కొనసాగే రోజుల్లోనే వాళ్ళు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో భవిష్యత్తునిచ్చిన గొప్ప మేధావులు కాబట్టి వాళ్ళ విగ్రహం దాదాపు 200 విగ్రహం అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి తెలియజేస్తారు. బీసీ నాయకుడు అయి ఉండి ఎన్నో సేవలు అందించిన జ్యోతి పూలే గారికి మా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, ఈరోజు బాధాకరం కూడా. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,800 రూపాయలు. నెంబర్ 5 రకం
మినిమం 11,000, మాక్సిమం 15,000, మోడల్ 14,800. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 17,000, మోడల్ 16,700. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000, మాక్సిమం 15,600, మోడల్ 15,400. బడిగి 355 రకం మినిమం 10,500, మాక్సిమం 17,600, మోడల్ 17,000. దేవనారు డీలక్స్ రకం మినిమం 11,000, మాక్సిమం 16,800, మోడల్ 16,500. ఆరుమూరు రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 13,500, మోడల్ 13,200. ఏసీ మిర్చి ధరలు. కామన్ వెరైటీ 334 రకం మినిమం 11,000, మాక్సిమం 17,000, మోడల్ 16,700. నెంబర్ 5 రకం మినిమం 10,500, మాక్సిమం 15,800, మోడల్ 15,500 రూపాయలు. 341 రకం మినిమం 12,000, మాక్సిమం 17,000, మోడల్ 16,600 రూపాయలు. 4,884 రకం మినిమం 12,000, మాక్సిమం 14,000, మోడల్ 13,600. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,500 రూపాయలు, మాక్సిమం 15,300 రూపాయలు, మోడల్ 15,000 రూపాయలు. బడిగి 355 మినిమం 11,000 రూపాయలు, మాక్సిమం 17,700 రూపాయలు, మోడల్ 17,300 రూపాయలు. దేవనారు డీలక్స్ రకం మినిమం 10,500 రూపాయలు, మాక్సిమం 16,200 రూపాయలు, మోడల్ 16,000 రూపాయలు. మిర్చి తాలు ధరలు. కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 8,000, మోడల్ 7,500 రూపాయలు. నెంబర్ 5 రకం మినిమం 5,000, మాక్సిమం 6,500 రూపాయలు, మోడల్ 6,300 రూపాయలు. 341 రకం మినిమం 5,200, మాక్సిమం 8,200, మోడల్ 8,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 7,400, మోడల్ 7,200 రూపాయలు. బడిగి మినిమం 5,200 రూపాయలు, మాక్సిమం 8,000 రూపాయలు, మోడల్ 7,700 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన. భవిష్యత్తులో రాజధాని అమరావతి నిర్మాణం స్ఫూర్తిగా నిలుస్తుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దేశం గర్వించేలా అమరావతి నిర్మాణం 2028 నాటికి పూర్తి చేస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. అమరావతిలోని 7 గ్రామాల్లో భూ సమీకరణకు నిర్ణయం. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి. ఘన నివాళులర్పించిన రాజకీయ, ప్రజా సంఘాల నేతలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.